ఏసీఏ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఎలా వర్క్ చేస్తుంది, మ్యాచెస్ని ఎలా కండక్ట్ చేస్తుంది, అలాగే ప్లేయర్స్ని ఎలా సెలెక్ట్ చేస్తుంది, స్టెప్ బై స్టెప్ చూద్దాం. వెల్కమ్ టు ది స్టోరీ ఆఫ్ ఏసీఏ ఎపిసోడ్ 1. ఏసీఏ 1953లో అఫీషియల్గా ఫామ్ చేయడం జరిగింది. ఏసీఏ అనేది బీసీసీఐ అండర్లో వర్క్ చేస్తుంది. అయితే ప్రతి ఒక్క ప్లేయర్కి అవకాశం రావాలనే ఉద్దేశంతో ఏసీఏ స్టేట్ మొత్తం డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్స్ ఫామ్ చేసింది. మొత్తం మనకి 13 డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్స్ ఉన్నాయి. ఇవన్నీ ఏసీఏ అండర్లో వర్క్ చేస్తాయి. అయితే ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ప్లేయర్స్కి బెస్ట్ కోచింగ్ స్టాఫ్తో ఫ్రీగా కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ 13 డిస్ట్రిక్ట్స్ని 3 జోన్స్ కింద డివైడ్ చేశారు: నార్త్ జోన్, సెంట్రల్ జోన్ అండ్ సౌత్ జోన్. ఏసీఏ జోన్ అకాడమీస్ వచ్చేసరికి నార్త్ జోన్కి విజయనగరం, సెంట్రల్ జోన్కి మంగళగిరి అండ్ సౌత్ జోన్కి కడపగా ఉన్నాయి. ప్లేయర్స్ ఏజ్ వైజ్ కేటగిరీస్, మెన్స్ కేటగిరీ, ఉమెన్స్ కేటగిరీ ఎలా ఉంటాయి అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. అసలు కదా రేపటి నుంచే మొదలు.